హాయ్ అండి, వెల్కమ్ టు రోజా గోదావరి రుచులు. ఈరోజు నేను ఎగ్ ఫ్రై చేస్తున్నాను. ఎప్పుడు ఎగ్ కర్రీ, ఎగ్ పుల్టా చేసుకునే బదులు ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నేను ఇక్కడ 2 ఎగ్స్ తీసుకున్నానండి. ముందుగానే ఎగ్స్ని బాయిల్ చేసి పక్కన పెట్టుకొని ఇలా స్లైసెస్ కింద కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ఒక పాన్ పెట్టి పాన్ హీట్ అయిన తర్వాత 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేస్తూ ఉండాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేస్తూ ఉండాలి. ఈ ఎగ్ ఫ్రైలో గ్రేవీ కావాలనుకునేవారు ఒక ఆనియన్ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవచ్చు. లేదంటే ఆనియన్ని మిక్సీ పట్టి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇందులోనే 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 స్పూన్ కారం, రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై అవుతున్న ఆయిల్ మనం ఇంకా కావాలంటే కొంచెం యాడ్ చేసుకోవచ్చండి. మనకి ఇష్టమైతే ఈ ఆయిల్ కూడా అన్నంలో వేసుకొని తినవచ్చు. టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇందులోనే 1/2 టీ స్పూన్ ధనియాల పౌడర్ కూడా యాడ్ చేసుకున్నాను. ఇది బాగా ఫ్రై అవుతున్నప్పుడు కొంచెం కరివేపాకుని యాడ్ చేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇప్పుడు స్లైసెస్గా కట్ చేసుకుని పక్కన పెట్టుకున్న ఎగ్ పీసెస్ని యాడ్ చేసుకోవాలి. ఈ ఎగ్స్ని బాగా ఫ్రై చేస్తూ ఉండాలి. మంటని సిమ్లో పెట్టి ఫ్రై చేస్తూ ఉండాలి. ఉప్పు కారం సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోతుందండి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన ఎగ్ ఫ్రై రెడీ. ఇది సైడ్ డిషెస్ కింద చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.